హలో అండి. హాయ్ ఫ్రెండ్స్. చికెన్ తందూరియా సింపుల్ రెసిపీలో చేసుకునే విధానం. చికెన్ వాష్ చేసుకొని బౌల్లో పెట్టుకొని చాలా సింపుల్ అండి. ఇంట్లో ఉండే వాటితోటని కట్ చేసుకోవాలండి. సైడ్ కట్ ఇస్తే మసాలాలు పడతాయి. మొత్తం వాష్ చేయాలి, లోన తీసేసి మొత్తం. దీంట్లో మనం ఫస్ట్ రెసిపీ పెరుగు తర్వాత కారం స్పూన్ అండ్ హాఫ్ సరిపోద్దండి. పసుపు స్పూన్ సరిపోద్ది. చికెన్ మసాలా యాడ్ చేయాలండి, ప్యాకెట్. కలపాలండి. ఇప్పుడు మనం మొత్తం కలిసే విధంగా కలుపుతూ ఉండాలి. ఫన్నీగా ఇంట్లో తయారు చేయమంటే అలా సింపుల్గా ఏదో ట్రై చేశానండి. ఎలా వచ్చినా ఏమీ అనుకోవద్దు. కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను. ఎలా చేయాలో ఏం చేయాలో తెలీదు. స్టార్ట్ చేశాను. అలా చూద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకోవాలండి. వన్ అవర్ దానికి ఇస్తే మసాలాలు అన్నీ దానికి కలుస్తాయండి. అదే యాడ్ అయ్యి పడుతుంది ఆ మసాలా అంతున్నా. 1 అవర్ తర్వాత తీసుకోవాలి. దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేశానండి, కానీ ఆ వీడియో తీయలేకపోయాను. ఆయిల్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఎలా వచ్చినా ఏమీ అనుకోవద్దండి. ఇంట్లో ట్రై చేశాను జస్ట్ అంతే. ఆయిల్ వేటెక్కాలి. ఒక 5 మినిట్స్ 3 మినిట్స్ పడుతుంది ఆయిల్ వీటెక్కడానికి. వీటెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న చికెన్ అందులో వేసుకోవాలి. దీనికి బాగా కుక్ అవ్వాలి కదా, మనకి బాగా కుక్ అవ్వడం కోసమని దాని మీద మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఒక 1/2 అవర్ అయినా సరే మనం గ్యాప్ ఇస్తే అది లోన కూడా బాగా కుకింగ్ అవుతుంది. మూత పెట్టుకుందాము. కుక్ చేస్తూనే ఉండాలండి. అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకొని మూత తీసి చూద్దాం. తిరగేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు కొంచెం కుక్ అయ్యింది. రెసిపీకి కూడా గోల్డ్ కలర్ వచ్చింది చూడండి. మూత పెట్టుకొని ఇంకా 10 మినిట్స్ అలా గ్యాప్ ఇవ్వాలండి. ఇచ్చి మళ్ళీ మూత తీసుకోవాలి. తీసుకొని తిరిగేసుకుందాం. ఇంట్లో పల్లీలు తయారు చేయమంటే నార్మల్గా ఇంట్లో ఉండే దానితో ఏ మసాలాలు గట్రా యాడ్ చేయకుండా సింపుల్గా ఇంట్లో వాళ్ళు తినే విధంగా తయారు చేశానండి. కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి, చూస్తూ ఉండండి నా వీడియోస్. వాచింగ్ టైం, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి.
ఇంట్లో సింగిల్గా చేయితో పట్టుకుంటూ అప్పుడప్పుడు మా పిల్లలకి సెల్ ఇస్తూ చేస్తుండడం వల్ల బ్యాక్కి ఫ్రంట్కి అలా కెమెరా వస్తుంది. అది వేపిన తర్వాత సైడ్ తీస్తున్నప్పటికి ఇలా కట్ అయిందండి. కానీ బాగానే వచ్చింది. ఒక ప్లేట్లో చూస్తున్నారు కదా, అదే విధంగా ఉంది. టేస్ట్కి వస్తే సూపర్ అండి, బాగానే ఉంది. ఇంట్లో పిల్లలు ఉండేవాళ్ళు ట్రై చేస్తూ ఉండండి. బయట తెచ్చుకుని కన్నా ఇంట్లో చేసుకుంటే హెల్తీ కదా.